రండిరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. చికెన్ అయితే చాలా టెండర్ ఉంది, చాలా జ్యూసీ ఉంది. హార్డ్గా అనిపిస్తలేదు. మనం బయట ఎక్కడైనా తిన్నప్పుడు తందూరి ఎట్లుంటుందంటే కొన్నిసార్లు చాలా హార్డ్గా అనిపిస్తుంది. ఇట్లా చాలా బాగుంది. అసలు తింటుంటే అట్లా వెళ్ళిపోతాం. వస్తే మస్ట్ ట్రై. ఉత్తరాఖండ్ నుంచి ఇక్కడికి వచ్చినావా? ఓకే, ఎక్కడెక్కడ చేసినావు? कहाँ पे काम करे है अंतेना? इससे पहले मैं हैदराबाद में काम किया है और बेंगलोर में काम किया है, गोवा में काम किया है. సో నాన్ వెజ్ తిన్నాం కదా, కొంచెం డెజర్ట్తో ఫినిషింగ్ ఇద్దాము. డెజర్ట్ మిల్క్ షేక్ ఈ వన్ డే ఎట్లా పడితే అట్లా తినేసి ఎలా పడితే అలా కుమ్మేసి వెళ్ళి బజ్జున్నామని ప్లాన్ వేసామన్నమాట. అందుకే అటు నుంచి ఇటు వచ్చాము. ఇంత పెద్ద మెనూ కార్డు ఉంది, మొత్తం అన్నీ టేస్ట్ చేసేద్దాం అనుకున్నాను. నేనైతే అన్నీ టేస్ట్ చేయగలుగుతానో లేదో తెలియదు. అంటే నేను కొంచెం టేస్ట్ చేసి మిగిలిన పక్కకు తొప్పేస్తాను అనమాట. అంటే వేస్ట్ చేయను, మళ్ళీ మీరు వేస్ట్ చేస్తానని నన్ను తిట్టొద్దండి కామెంట్ సెక్షన్లో. నేను తినేసి పక్కన దోస్తులకి ఇస్తే వాళ్ళు ఫినిష్ చేస్తారు. కొంచెం కొంచెం టేస్ట్ చేసే వాళ్ళ పక్కన ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. సో అలా మనకు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేద్దాం. ఓకేనా? ఇది మస్క్ మిలను, ఇది వచ్చేసి వాటర్ మిలను, ఇది వచ్చేసి గ్రేప్స్, ఇది వచ్చేసి పపాయ. ఈ మూడిటికి సాల్ట్ టాపింగ్ ఉందన్నమాట. అట్లా మూడిటికి సాల్ట్ తగులుకుంటుంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్, చూడడానికి చాలా కలర్ఫుల్ ఉంది. ఇది వచ్చేసి చాక్లెట్ మిల్క్ షేక్, ఇది కూడా బాగుంది. అండ్ దెన్ దిస్ ఈజ్ మై నైట్ మీల్ ఫ్రూట్ సలాడ్. చల్ల గాలి, మంచి బ్యాక్గ్రౌండ్, మంచి టేస్ట్.
కంపారిటివ్లీ రెండిట్లో ఇది చాలా బాగుంది. రావట్లేదు అసలు, చెప్పడానికి కూడా అవట్లేదు, అంత బాగున్నాయి స్వీట్స్ అయితే, చాలా బాగున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ స్వీట్ దానికి ఒక యూనిక్ టేస్ట్ ఉంది. వర్త్ మనం ఇక్కడికి వచ్చి అన్ని టేస్ట్ చేయాలి అనుకోవడం అయితే వర్త్ అని అనిపిస్తుంది. ఈరోజు ఏదైతే అది అయిందని చెప్పేసి ఇన్ని స్వీట్స్ తినేసినాం, అంతా పైవాడు చూసుకోవాలి. అది సంగతి. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండోయ్, ఈ వీడియో మీ దగ్గరికి రావడానికి కొంచెం టైం పట్టింది. టైం తీసుకున్నందుకు క్షమించండి. నెక్స్ట్ టైం ఇలాంటి లేట్స్ జరగవు. పక్కాగా ఆన్ టైంలో మీ ముందుకు వస్తాం. అంతవరకు స్టే ట్యూన్ టు జీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.